అడాల రామయ్య నా పేరు, చింతకాని మండలం అనంతసాగర్, ఈ ఖమ్మం జిల్లా. అయితే ఈ దక్షిణ అనే విత్తనం తర్వాత వేరే విత్తనం కూడా వేసిన, కాకపోతే ఈ విత్తనం అనేది కొద్దిగా తెగులు తట్టుకుంటుంది, ఇగురు ఉంది. ఈ వీడియోలో కూడా చూడండి, మీరు ఈ వీడియోలో కూడా చూడండి. రైతులు అందరూ వచ్చారు. దీన్ని బట్టి కొద్దిగా ఈ వీడియో కొద్దిగా తట్టుకొని పండాకు వచ్చినా కూడా మళ్ళా కాయ కొద్దిగా దిగుబడి అనేది కొద్దిగా ఎక్కువనే వెళ్తుంది. ఇది ఇప్పుడు దాంట్లో ఎంత దిగుబడి వస్తుంది, దీంట్లో ఎంత దిగుబడి వస్తుంది మీకు? దాంట్లో అయితే అండి కొద్దిగా ఈ 4 అవర్లు ఈ 4 అవర్లు అవి కింటన్నర 45 కేజీలు అవి వస్తున్నాయి. ఇళ్ళ అయితే వరకు 2 క్వింటాలు వస్తుందండి. ఇక ఇలా తీసేది లేదు. ఆ కాయకి ఈ కాయకి ఏమైనా తేడా ఉందండి? ఈ కాయ క్వాలిటీ కొద్దిగా ముడుసులు అనేది రావట్లేదు, ముడుసులు అనేది రావట్లేదు. కాకపోతే చూసుకుని అంతే ఉండాలి కాయలో. ఇప్పుడు మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారండి? మనం చేసుకోవచ్చండి, వేసుకోగలుగుతారు. రియల్గా కనపడుతుంది. రైతులు అందరూ వచ్చారు కండి, రియల్ కనపడుతూనే ఉంది. వేయాలనుకున్న రైతులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రియల్ కాబట్టి ఇంత వాన కూడా తట్టుకొని ఇగురు చూడండి, ఇగురు వచ్చింది, మళ్ళీ కొత్త ఇగురు వచ్చింది. మూట పెట్టిన చేనుకు కూడా ఇగురు వచ్చింది. ఇదేదో 4 మాటల కోసం కాదు, రియల్గా చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.